తిరుమల హుండీలో డబ్బులు చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు పట్టేశారు. విజిలెన్స్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 15,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా సిబ్బంది తెలిపారు. చోరీకి పాల్పడిన యువకుడి పేరు వేణులింగం అని పోలీసులు వెల్లడించారు. తమిళనాడులోని శంకరన్ కోవెల్కు చెందిన వాడిని వివరించారు. తిరుమల ఆలయ హుండీలో దొంగతనం జరిగింది. ఈ నెల 23న శ్రీవారి ఆలయంలోని స్టీల్ హుండీలోని కొంత నగదును ఓ వ్యక్తి దొంగలించాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలో రికార్డ్ కాగా రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఫుటేజ్లను పరిశీలించి దొంగతనానికి పాల్పడిన యువకుడిని గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వర్మ, సుధాత్రి, తిరుమల ఆలయంలోని ఒక హుండీలో దొంగతనం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రధాన హుండీ కాకుండా ఆలయంలోని స్టీల్ హుండీలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. గత 23వ తేదీన శ్రీవారి ఆలయంలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. అనంతరం స్వామివారి దర్శనం అనంతరం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అక్కడే ఆలయంలో ఉన్న స్టీల్ హుండీలో నగదు వేస్తున్నట్లుగా నటించి చెయ్యి పెట్టి అక్కడ అందిన నగదును తీసుకున్నాడు. దీంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఆలయం నుంచి కూడా వెళ్లిపోయాడు. అయితే చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ సిబ్బంది ఆ వ్యక్తి కోసం చెప్పి గాలించారు. అలాగే అక్కడైనా తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వెంటనే ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగారు. వెంటనే అతన్ని ఒక 2 గంటల వ్యవధిలోనే వెంటనే ఆ వ్యక్తిని గుర్తించి వెంటనే అతను అరెస్ట్ చేశారు. అతను కోర్టుకు కూడా పంపిన పరిస్థితి అయితే ఉంది. ఇక చోరీకి పాల్పడిన యువకుడు పేరు వేణులింగం అని చెప్పి కూడా పోలీసులు వెల్లడించారు. అతడు తమిళనాడులోని శంకరన్ కోవెల్కు చెందిన వాడని కూడా గుర్తించడం జరిగిందని చెప్పారు. దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కూడా పోలీసులు చెప్పారు. గతంలోనూ తిరుమల శ్రీవారి హుండీలో అడపాదడపా ఈ విధంగా దొంగతనాలు జరిగిన ఘటనలు అయితే గతంలో కూడా వెలుగు చూశాయి. అయితే కట్టుదిట్టమైన భద్రత, చుట్టూ సీసీ ఫుటేజ్ వ్యవస్థ ఉండడంతో వెంటనే కూడా పట్టుకోవడం జరిగింది. అదే తరహా ఘటన మళ్ళీ 2 రోజుల క్రితం పునరావృతమైన పరిస్థితిగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ వర్మ.